హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 37వ పార్టు వినిపించబోతున్నాను. స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. రాత్రి ఎయిర్పోర్ట్లో విజయ్ కనిపించాడమ్మా. ఎందుకో ఎప్పట్లా లేడు. నేను పలకరిస్తే ముక్తసరిగా సమాధానం చెప్పి ఫ్లైట్ టైం అయింది సార్, మళ్ళీ కలుస్తాననేసి హడావుడిగా వెళ్ళిపోయాడు. అతని వాలకం చూస్తుంటే ఎందుకో బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అనిపించింది. విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా రోజులు వాళ్ళు మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు రోజు మా ఇంటికి వచ్చి ప్రేమతో ఆడుకునేవాడు. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు వాళ్ళదే. ఆ తర్వాత బిజినెస్లో బాగా కలిసొచ్చి వాళ్ళ నాన్న పెద్ద ప్యాలెస్ కట్టగలిగాడు. మేము సొంతలు కట్టుకుని వేరే చోటుకి వెళ్ళిపోయాం. కానీ రెండు కుటుంబాల మధ్య స్నేహం మాత్రం అలాగే ఉంది. విజయ్ చాలా మంచి కుర్రాడు. ఎప్పుడు సరదాగా నవ్విస్తూ ఉండే అతను ఇంత మూడిగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. కారణం నీకేమైనా తెలిసేమో అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని, ఎందుకో నువ్వే తన పట్ల సుముఖంగా లేవని చెప్పాడు. నీకు విషయం తెలుసా? నీకు కాలేజీలో జాబ్ ఇప్పించడం మొదలు మీ ఫ్యామిలీని తన ఇంట్లో ఉంచే వరకు ప్రతి విషయంలో అతని అజ్ఞాత హస్తం ఉంది. అది సుబ్బరాజుకు కూడా తెలుసు. నువ్వు ఒప్పుకోవేమోనన్న భయంతో విజయ్ అతన్ని నోరు తెరవనివ్వలేదు. ఒకటి మాత్రం నిజం, మీ బాధ్యత తనదిగా భావించే ఇవన్నీ చేస్తున్నాడు. అతడిది సదుద్దేశమే అయినా మీ ఇద్దరి మధ్య అంతగా శృతి లేదు కాబట్టి ఏదైనా గొడవ జరిగిందేమోనని నాకు అనిపిస్తోంది. అలాంటిది ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పు, నేను విజయ్తో మాట్లాడతాను. సడన్గా ఆయన అలా అడిగేసరికి ప్రియకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన ఒక్క క్షణం ఆలోచనగా చూసి, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నేనేం ఫోర్స్ చేయను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఈ జనరేషన్లో విజయ్ లాంటి కుర్రాళ్ళు చాలా అరుదు. అంత మంచి వ్యక్తిని, నిన్ను మనసారా కోరుకుంటున్న వాడిని చేజేతులా జారవిడుచుకోకు. చదువుకున్న దానివి, ఏది మంచో ఏది చెడో గ్రహించగలవని అనుకుంటున్నాను. ఏదో వయసులో పెద్దవాడిని కాబట్టి ఒక ఆత్మీయుడిగా నాకు తోచిన సలహా చెప్పాను, ఏమనుకోకు అనేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అనుకోకుండా ఆయన ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి ప్రియకు చాలా టైం పట్టింది. ఇంట్లోకి రాకుండా గేటు దగ్గరే బొమ్మలా నిలబడ్డ మనవరాలు చూడగానే జగదంబ ఒక్క పరుగున వచ్చి ఎవరు చూడకుండా పక్క గదిలోకి లాక్కెళ్ళి, అమ్మడు నువ్వటి వెళ్ళావో లేదో, సుబ్బరాజు ఇంటికి వచ్చి ఏదో కవరు విజయబాబు ప్రియమ్మకి ఇమ్మన్నాడని చెప్పి నా చేతిలో పెట్టి వెళ్ళాడు. ఇంకా నయం, ఆ టైంలో ఎవ్వరూ హాల్లో లేరు. ఉంటే ఏంటని ఆరాలు తీస్తే ఏం చెప్పాలో అర్థం కాక చచ్చూరుకునేదాన్ని. ఇందా వెళ్ళి ఎవరికంట పడకుండా చదువుకుని ఏదైనా విశేషం ఉంటే నా దగ్గర దాచిపెట్టకుండా అదేంటో చెప్పు అంటూ చేతిలో పెట్టింది. సర్లే, ముందు నీ సోదాపి వెళ్ళి పని చూసుకో అంటూ ఆవిడ్ని బయటికి నెట్టినంత పనిచేసి తలుపులు మూసి అదురుతున్న గుండెల్ని అరచేత్తో అదుముకుంటూ కవరు ఓపెన్ చేసింది. మరుక్షణమే బారులు తీరిన పొందికైన అక్షరాల వెంట ఆమె కళ్ళు ఆసక్తిగా పరుగులు తీశాయి. ప్రియా, ప్రేమను గురించి ఎంతోమంది కవులు ఎన్నో కావ్యాలు కవితలు రాశారు, కానీ అది ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో మాత్రం ఒక్కరూ చెప్పలేదు. ప్రేమ కూడా వయసులాగే లేత కొబ్బరి నీళ్లలా పూతమామిడి పిందెలా తెలియకుండానే పుట్టేస్తుందేమో. అందుకే తొలిసారి నిన్ను చూడగానే మనసులో ఏమూలో ఏదో అవ్యక్తమైన మధుర భావన మొలకెత్తింది. అది క్రమంగా చిగురులు వేసి కొద్ది రోజులకే మొగ్గ తొడిగి ఇప్పుడు అందమైన పువ్వులు పూస్తోంది తెలుసా. వాటి గుబాళింపు నీ గుండెలకు సోకే రోజు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. రాక్షసి నేను సరదాగా పెట్టుకున్న ముద్దు పేరు. నిజానికి నువ్వు నా గుండెల్లో కొలువు తీరిన దేవతవి. మరి నువ్వేమో నన్నెప్పుడు విలన్లాగే భావిస్తున్నావు. అయినా అది నీ తప్పు కాదులే, అంతా నా బ్యాడ్ లక్. అసలు నా సాడ్ స్టోరీ ఎలా బిగినైందంటే, ఫస్ట్ టైం నేను మీ ఇంటికి బయలుదేరే ముందే ప్రీతి మా ఫ్రెండ్ పెళ్ళి కూడా అక్కడే, నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్ అంటూ వెంటపడింది. దానికి అమ్మ ఎప్పుడు ఫుల్ సపోర్టు. ఇక చేసేదేముంది, కాదనే ఛాన్సే లేదు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అది తను కాక మరో 3 ఫ్రెండ్స్ను వెంటేసుకుని మరీ వచ్చింది.
ఆ రోజు హోటల్లో దుర్గగుడిలో ఆ నలుగురు ఆడదయ్యాల్ని నా పక్కనే చూసి నువ్వేదేదో ఊహించుకున్నట్లున్నావు. ఆ తర్వాత కూడా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చే రోజు రాత్రి సూర్యాపేటలో నా చిన్ననాటి ఫ్రెండ్ రఫీ, పాపం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నేను అమెరికా నుంచి రాగానే చూడాలనుందని ఫోన్ చేస్తే వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే అక్కడికి వచ్చాను. ఆ బ్రాంతి షాప్ వాడిదే. అక్కడ నన్ను చూడగానే నీకు మరోలా అనిపించడం నా గ్రహచారం అనే చెప్పాలి. వరుసగా ఇలాంటి దృశ్యాలన్నీ వన్ బై వన్ నీ కంటపడేసరికి నీకు నా మీద దురభిప్రాయం కలిగిందని నేను అప్పుడే ఊహించాను. నన్ను చూడగానే పున్నమి జాబిల్లి లాంటి నీ మొహాన్ని కోపం, చిరాకు మబ్బుల్లా కమ్మేస్తాయని తెలుసు. అయినా సరే ఎప్పటికైనా ఆ అపోహలన్నీ తొలగిపోయి తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటావన్న ఆశతో ఏవేవో ప్రయత్నాలు చేశాను. కానీ అదేంటో ప్రతిదీ నాకు బెడిసి కొడుతూనే ఉంది. కానీ నిన్న అమ్మ ఫోన్ చేసి, విజయ్, నీ ఫోటో భయపడుతూనే మీ డాడీకి చూపించాను. ఆయన వెంటనే మన లేని టైం చూసి నీ సుపుత్రుడు గొప్ప ఘనకార్యమే చేశాడన్నమాట అంటూ మొహం చిట్లించి చిరాకు పడ్డా. నీ పక్కనే పొందికగా నిలబడ్డ ప్రియను చూడగానే ఆయన కళ్ళలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. 2 నిమిషాలు తనకేసి రెప్ప వాల్చకుండా చూసి చిరుకోపం నటిస్తూ ఫోటో నా చేతిలో పెట్టి, సర్లే నీ ముద్దుల కొడుకు మనకు మాట మాత్రం చెప్పకపోయినా పద్ధతైన అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాడు. నీ కోడలు చాలా బాగుంది, ఇప్పుడు హ్యాపీయే కదా అంటూ కాస్తంత నిష్ఠూరంగానే కాంప్రమైజ్ అయ్యారు. మీ అక్క అయితే ఫోటో చూసి ఎగిరి గంతేసింది తెలుసా. మీ బావగారు కూడా విజయ్కి అంతగా నచ్చిందంటే షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని మెచ్చేసుకున్నారు. ఇంకో మంచి శుభవార్త చెప్పనా? ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.